అసలు వాడికి చీరలు నేయటం సరిగ్గా వచ్చా? ఏదో పిచ్చి చీరని తయారు చేసుంటాడు. అలా అనుకు దమయంతి. శౌర్య చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా ఉండేవాడు. రోజూ చూస్తూనే ఉన్నాడు కదా. ఇదేం తనకి బ్రహ్మ విద్య కాదు. అదిగో శౌర్య కళ్యాణి వస్తున్నారు. రండి. సాక్షాత్తు శివపార్వతుల్లా ఉన్నారు. శౌర్య, నా మనవరాలి కోసం నువ్వు మగ్గం పట్టడం చాలా సంతోషంగా ఉంది. నీ ప్రేమ చాలా గొప్పది. కానీ తాతయ్య, నేను మీ అంత పర్ఫెక్ట్గా నేసుండకపోవచ్చు. ఏదో నాకు వచ్చినంత వరకు ట్రై చేశాను. నువ్వు ప్రేమతో తయారు చేసింది ఏదైనా మా అందరి దృష్టిలో చాలా గొప్పగా ఉంటుంది శౌర్య. నా కూతురు అదృష్టవంతురాలు. లేదమ్మా, నేనే అదృష్టవంతుణ్ణి. శౌర్య, దేవుడికి దండం పెట్టుకుని స్వయంగా నువ్వు నేసిన చీరని నీ భార్యకివ్వు. అలాగే అమ్మమ్మ. వదినా, ఆ సంపద చెప్పింది అక్షరాల నిజమయ్యేలా ఉంది. నీ కొడుకు కళ్యాణి గ్రిప్లోకి పోయేలా ఉన్నాడు. పెళ్ళాం బెల్లమైతే తొల్లి అల్లమే. అందరి ముందు తన ప్రేమని కళ్యాణికి చెప్పబోతున్నాడు. ఇక వాళ్ళని విడదీయడం నీకు గగనమే. వాడి చేత్తో అది చీరనందుకోకూడదు. నువ్వు స్వయంగా నేసిన చీరని అలాగే ఇచ్చేస్తావా? ఇంకెలా ఇవ్వాలొదినా? దీనికి పసుపు రాసి చిటికెడు కుంకుమ పెట్టి దేవుడు ముందు పెట్టి ఇవ్వాలి కాని ఇలాగే ఇచ్చేస్తారా? నీకేవీ తెలీదురా పాపం. మొదటిసారి ఇచ్చే బహుమానం ఇలా ఇవ్వు. ఈ పూలు కూడా తీసుకెళ్ళు. నా కొడుకు నేసిన చీర నీ ఒంటిపై ఉంటే నాకు ఒళ్ళు మండదా కళ్యాణి? దీన్ని అందరి ముందు అగ్నిదేవుడికి ఆహుతి చేస్తాను, కాల్చేస్తాను. నా కొడుకు నన్ను ప్రేమించినంతగా ప్రపంచంలో ఎవరినీ ప్రేమించకూడదు. ఇది ఏ తల్లైనా కోరుకునేదే. నేను చేస్తున్నది తప్పు కాదు. తీసుకురా దమయంతి. వస్తున్నానమ్మా. అమ్మా, దమయంతి! అయ్యయ్యో, చీర! శౌర్య! 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 ఆగు! ఆగు దమయంతి! శౌర్య! అమ్మా, నువ్వు ఆగు దమయంతి. శౌర్య! అయ్యో, అమ్మా, అయ్యో, అత్తయ్య పర్లేదు. దమయంతి, అమ్మా, ఆగమ్మా.
అయ్యో, శుభవాన్ని మంచి పని చేయబోతుంటే ఇలా జరిగిందేమిటి? చీర కాలిపోతే పోయింది నాన్న. దమయంతికి ఏవైనా అయ్యుంటే? చేయక మొదటిసారి పూజ చేయడానికి వెళ్ళింది. అసలేమైందని కడు తిరిగి పడిపోయావు? అంటే అమ్మ, అది పూజ అయిపోయాక తిందామనుకున్నాను, కానీ కళ్ళు తిరిగి పడిపోయాను. పాపం, కోడలి కోసం కంటి మీద కొనుక్కు లేకుండా రాత్రంతా కష్టపడి చేరన్నేశావు. పూజ చేసేస్తే మంచిదని నేనే అనవసరంగా నీ చేతుల్లోంచి లాక్కొని మరీ తీసుకెళ్లి నిప్పుల్లో పోసినట్టయింది. సూర్య, నన్ను క్షమించురా. అయ్యో, అలాంటివేంటమ్మా? నువ్వు నన్ను క్షమాపణ కోరడం ఏంటి? నిజానికి నేనే నీకు సారీ చెప్పాలి. కాలిపోయిన చీర కళ్యాణిది కాదు. ఏంటి సూర్య నువ్వనేది? దీపం వలికి కాలిపోయిన చీర కళ్యాణిది కాదా? అవునమ్మా. నీ భార్య కోసం తయారు చేశానన్నావు కదా శౌర్య? అవునమ్మా. కళ్యాణికి ఏదైనా మర్చిపోలేని జ్ఞాపకంగా ఇవ్వాలి అనుకున్నాను. అందుకే నా చేత్తో స్వయంగా నేసిన చీరని గిఫ్ట్గా ఇవ్వాలని ఎంతో అందమైన చీరను తయారు చేశాను. కానీ మొదటిసారి మగ్గం వేసినప్పుడు కట్టుకున్న భార్యతో పాటు కన్న తల్లికి కూడా ఒక అందమైన చీరని బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాను. కళ్యాణి నాతో జీవితాన్ని పంచుకుంటే నువ్వు నాకు జీవితాన్ని పంచావమ్మా. అందుకే నీకోసం ఇంకో చీర తయారు చేశాను. పెద్దదానివని మొదట నీకు ఇవ్వబోతుంటే నువ్వే పూజలో పెట్టి చేయి చార్చుకున్నావు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదమ్మా. వదినా, నీ చీరని నువ్వే చేతులారా కాల్చుకున్నావా? పొరపాటున జరిగిన దానికి వేరే అర్థాలు తీయద్దు పల్లవి. దమయంతి కోసం తయారు చేసిన చీర కాలిపోయింది. ఈ పరిస్థితుల్లో కళ్యాణికి చీర బహుమతిగా ఇవ్వడం బావుంటది శౌర్య. అవును ఆఫీసర్, మీకు నా మీదున్న ప్రేమే నాకు చాలా పెద్ద గిఫ్ట్. మీ అత్తయ్యకి ప్రాప్తం లేదమ్మా. శౌర్యనేసిన చీర కట్టుకునే అదృష్టం మీ అత్తయ్యకి లేదు. అదేదో అనుకోకుండా జరిగింది. అంత మాత్రానికి శౌర్య ఇచ్చే గిఫ్ట్ని వద్దంటావా? శౌర్య నీకోసం తయారు చేసిన చీరను ప్రేమతో నీకు అందించాలని, చూడాలని మాకు ఉంటుంది కదా. అంటే మావయ్య, అత్తయ్య బాధలో ఉండగా నేను హ్యాపీగా ఎలా తీసుకుంటాను? దమయంతికి ఆ చీర తన కోసమే తయారైందని తెలియదు కదమ్మా. నీ గురించే బాధపడింది. అత్తాకోడళ్ళిద్దరూ శౌర్య అందించే చీరల్ని మా అందరి కళ్ళ ముందు ఆనందకరంగా అందుకోవడం చూస్తే మేం కూడా సంతోషించేవాళ్ళం. దమయంతి అస్సలు బాధపడదు. నువ్వు నీ భర్త ఇచ్చే బహుమతిని అందుకొని తీరాల్సిందే. అవునమ్మా, దమయంతి గురించి ఆలోచించకు. శౌర్య, వెళ్ళి చీర తెచ్చివు. అలాగే అమ్మ.
చీరెలా నేశాడో చూడు కళ్యాణి. సూపర్ శౌర్య, చీర అద్దరిపోయింది. శౌర్య, నీ ప్రేమనంతా కలిపి ఎంత అందంగా తయారు చేశావు. నిజంగా నా మనవరాలికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపిక ఈ చీర. కళ్యాణికి అద్భుతంగా ఉంటుందమ్మా. ఏది దాన్ని కూడా దేవుడి ముందు పెట్టిస్తాను. ఇలేవు ఆగుదమైంది. నువ్వేం చేసినా దేవుడికి నచ్చట్లేదు. నువ్వు పూర్తిగా మారలేదేమోనని ఆ పైవాడికి అనుమానం కాబోలు. పసుపు కుంకుమతో బొట్టు పెట్టినా అది అక్కడికి రాకుండా పోయింది. కళ్యాణికి నీ చేత్తో వద్దు. అనుపమా, ఈ చీరకి పసుబొట్లు పెట్టి ఎలాంటి కీడు జరగకూడదని మొక్కుకొని శౌర్యకివ్వు. అలాగేనమ్మా. శౌర్య, దమయంతి చీర కాలిపోయినప్పుడే మీ జంట మీద పడ్డ నరదృష్టి పోయింది. ఇక మీ జంటకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నీ చేత్తో కళ్యాణికివ్వు. కళ్యాణి, నేను ఎంతో ఇష్టంగా నీకోసం తయారు చేశాను. దీని విలువ ఎంత ఉంటుందో నాకు తెలియదు. కానీ నీ మీద ప్రేమ ఎంతుందో చెప్పమంటే చెప్పగలను. ఈ విశ్వం అంత ప్రేమ నింపుకున్నాను. నువ్వు నా కోసం చేసిన త్యాగాలకి, నా వల్ల అనుభవించిన బాధల ముందు నీకు నేను ఏమిచ్చినా తక్కువే. అందుకే విశ్వం అంత ప్రేమని రంగుల్లో రంగరించి నీకోసం పంచరంగుల చీరని గిఫ్ట్గా ఇస్తున్నాను. నీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. తీసుకో. చాలా ఆఫీసర్, మీరిచ్చిన ఈ గిఫ్ట్ నాకు లైఫ్ లాంగ్ ఒక స్వీట్ మెమరీ.
దేనికి వెలకట్టడం అంటే నా ప్రాణమే ఇవ్వాలి. ఈ అమ్మ మా అమ్మని మరిపిస్తే మీరు మా నాన్ననే మరిపించారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ సంతోషం డబుల్ అవ్వాలంటే నువ్వు వెళ్ళి ఇదే చీర కట్టుకొస్తే చూడాలనుంది. అలాగే ఆఫీసర్. ఏం ఆలోచిస్తున్నావు సిద్ధు? ఏం లేదు శ్యామ్. ఏదో బాగా ఆలోచిస్తున్నావు సిద్ధు. నీ మాటల్లోనే అర్థమవుతుంది. నాకు చెప్పకూడదా? ఒక అబ్బాయి మనసులోకి ఒక అమ్మాయి వచ్చిందంటే ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి తనదైతే ఎంత ప్రేమగా చూసుకోవాలి, ఎంత ఆనందంగా ఉంచాలి. తన మనసులో ఏముందో తెలుసుకుని తను అడిగేలోపే అన్నీ తెచ్చిచ్చి ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటాడు శ్యామ్. నేను అంతే. నేను ఒక పెద్ద డైరెక్టర్నయి నిన్ను యువరానిలా చూసుకోవాలి, మన ప్రేమని సినిమాగా తీయాలని ఎన్నో కలలు కన్నాను శ్యామ్. కానీ స్టిల్ ఇప్పటికీ ఏ కోరిక తీరలేదు. నీ మనసులో ఏముందో తెలుసుకుని అది తీర్చడం కాదు కదా, కనీసం నేను ఆనందంగా కూడా ఉంచలేకపోతున్నాను. ఆనందం తర్వాత కనీసం మంచి ప్లేస్లో ఉంచలేకపోతున్నాను శ్యామ్. అట్లీస్ట్ కడుపు నిండా ఫుడ్ పెట్టలేని పరిస్థితి. దొంగల నక్కి నక్కి పడుండాల్సిన స్టేజ్లో ఉంచాను. అదే నా మనసుని బాధ పెడుతుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. నీ ప్రేమ నాకు అర్థమవుతుంది సిద్ధు. బట్ ఇప్పుడు నాకు వాటన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చేది నీ ప్రేమ. ఆ తర్వాత కళ్యాణి ఏడుపు. నాకు నమ్మకం ఉంది సిద్ధు, నువ్వు త్వరలోనే నువ్వనుకున్నట్టు నన్ను మహారాణిలో చూసుకుంటావని. నేను నీ పక్కనున్నప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నా హ్యాపీగానే ఉంటాను సిద్ధు. I love you, Sam. I love you, Sidhu. కళ్యాణి, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు, మెరిసిపోతున్నావు. నా కూతురు మెరిసిపోతోంది అంటే ఆ వెలుగు నువ్విచ్చిందే కదా శౌర్య. అదే అమ్మా. నిజం శౌర్య, నా కూతురు కూడా ఈ వెలుగునే కోరుకుంటోంది. సారీ అమ్మా, కళ్యాణి మంచితనం అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు మీ గురించి తెలుసు కూడా చాలాసార్లు మిమ్మల్ని నమ్మలేదు. ఇప్పుడదంతా ఎందుకు శౌర్య? మీరు సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించండి అమ్మా. చచ్చ, మన మధ్య క్షమాపణలెందుకు శౌర్య? చివరికి మంచే జరిగింది కదా. అవును శౌర్య,
అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరిగింది. సంపద మాయలో పడి నా మనవరాలకి ఏ గతి పట్టిస్తావో అని భయపడిపోయాను. కానీ శిక్ష వెయ్యాల్సిన వాళ్ళకే వేశావు. అప్పుడు నిజమైన పోలీస్ ఆఫీసర్ అనిపించుకున్నావు. ఇప్పుడు భర్తగా ప్రేమతో తన కోసం చీరన్నేశావు. నా మనవరాలు చాలా అదృష్టవంతురాలయ్యా. ఇక చాలా ఆపండి.